హాయ్ మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, ప్లీజ్. లవ్ యూ ఆల్. అండ్ వీడియోలోకి అయితే వచ్చేస్తే ఇంకా మటన్ బిర్యానీ సండే వీడియో ఇది. ఇంకా దీంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ఇది మేము ముద్ద చేసాం కదా, మీకు ఆల్రెడీ నా వీడియోస్లో ఎవరైనా కొత్తగా చూస్తే చూడండి. దాంట్లో మా మసాలా ఉంటుంది, ఆ మసాలా ముద్ద కొంచెం, ఇంకా మటన్ మసాలా కొంచెం వేసేసుకొని దాన్ని 1 అవర్ 2 అవర్స్ ఇంకా మనం ఎప్పుడు వండడానికి రెడీగా ఉంటుంది అప్పుడు దాకా ఫ్రిడ్జ్లో అయితే రెస్ట్ తీసుకుంటుంది, పడుకుంటుంది మటను. తర్వాత ఆ మటన్ పడుకునేలోపు మనం మిగతా ప్రాసెస్ అంతా చూసేద్దాము. ఇంకా ఆనియన్, బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసి శుభ్రంగా పెట్టుకోవాలి. నేనైతే ఒక లాట్ ఫ్రై కదా, మరి ఒక లాట్ కొంచెం జీడిపప్పు కూడా అయితే వేసాను. లోటస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా అవన్నీ 10 రూపీస్ జీడిపప్పు ఇస్తారు కదా, లేకపోతే 20 రూపీస్ అంతే. జీడిపప్పు కాస్త వేసాము. ఇంకా అది కూడా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని శుభ్రంగా దాంట్లో కూడా కొంచెం మసాలా వేసుకొని అది కూడా వేపేసి తర్వాత మటన్ మనం పడుకుంది కదా, మటన్ లేపి కొంచెం తీసుకొచ్చి కుక్కర్లో అయితే వేసేయాలి. వేసేసాక ఇంకేముంది, మిక్సింగ్ మొత్తం మిక్సింగ్ చేసేయాలి. దాన్ని బాగా మిక్సింగ్ చేసి ఎంత ఉడకనిస్తే అంత ఉడకనివ్వాలి. బట్ మిస్టేక్ ఏంటంటే గాయస్, కుక్కర్ విజిల్ పెట్టాల్సింది. మా అమ్మమ్మ ఎప్పుడు ఫస్ట్ ఆవిరిలో అయినా ఉడకనిస్తుంది, విజిల్ అయినా పెట్టాల్సింది. కొంచెం నాకు గట్టిగా ఉంది, మరీ అంత గట్టిగా కత్తి మనం తినాలి. మా తాతయ్య అయితే తినలేరు కాబట్టి ఆయన నచ్చింది. నాకేంటి సార్ కొంచెం అనిపించింది, బట్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ట్రై చేయండి. ఇలా అయినా ఉడికిపోయింది. బాగా మెత్తగా కావాలన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. వాళ్ళైతే ముందుగానే మటన్ ఉడకబెట్టేసుకొని ఆవిరి అన్నాను కదా, ఆవిరి అయితే పెట్టుకోవచ్చు. అలాగైనా ట్రై చేయొచ్చు, ఎలాగైనా ట్రై చేయొచ్చు, మీ ఇష్టం. ఎలా అయినా చేసేయండి. మొత్తానికైతే బిర్యానీ అయితే అదిరిపోయింది. ఇలా అయితే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారా? ఈజీగా మనకు మసాలాల కట్ట అన్నీ ఉంటే చాలా ఫాస్ట్గా అయిపోయి ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది ఇదే. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎంత టైం తీసుకొని, అది నా ఫ్యామిలీ మెంబర్స్ బయటలో ఎవరో తెలియదు కానీ నా ఫుల్ వీడియోలోకి వచ్చి మీరంతా చివరి వరకు చూస్తున్నారు, చూడట్లేదు నాకైతే తెలియదు కానీ నా వీడియోస్ చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పేరున ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చూసే వాళ్ళు నాకు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకా రైస్ కడిగేసుకొని ఒకసారి నీళ్ళంతా వంచేసి అప్పుడు ఆ రైస్ తీసుకెళ్ళి దాంట్లో వేసి కొంచెం అటు ఇటు వేపి మనం ఒక లోటాకి 2 లోటాలు, సో అలాగని ఎక్కువ వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది. కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని మీరు వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా దాన్ని బాగా మిక్సింగ్ చేసి మన బియ్యంని బాగా మిక్సింగ్ చేసి వాటర్ అయితే పోసేసుకొని తర్వాత మటన్ మసాలా, ఇంకా గరం మసాలా, మేమైతే గరం మసాలా కూడా వేసాము. స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి, కోల్డ్ కాబట్టి మీరు కూడా ఇలా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. మనం పొడుకునే గిన్నె ఉంటుంది కదా, అది మనం మటన్ పొడుకోపెట్టిన గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా దాంట్లో వేసేయడము. తర్వాత 2 లోటాలు కాబట్టి మనం చూసుకొని మెజర్మెంట్ తగ్గించుకొని వేసుకుంటాం. ఎందుకంటే ముందు కొంచెం వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా చూసుకొని వేసుకోవడమే. ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే రాలేదో ప్లీజ్ నా ఛానల్ని మీకు నచ్చితే ఓపెన్ చేయండి. సో ఎవరిని బలవంతం పెట్టాం, మన కష్టానికి ఫలితం వస్తేనే హ్యాపీ. ఇంకా మేమైతే దీంట్లో కూడా రాళ్ళుప్పే వేస్తాము. మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి. ఇంకా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మసాలాలన్నీ అడ్జస్ట్ చేసేసుకొని టప్ విజిల్ పెట్టేయడమే. దీంట్లో ఒక విజిల్ వచ్చిన విచిత్రం కాదు, మనం 2 విజిల్స్కి స్టవ్ అయితే బంద్ చేసేయాలి. బంద్ చేసేసుకొని ఇంకేముంది, టేస్టింగ్ టైం అయితే చాలా టేస్ట్. అసలు మీకు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మటన్ గురించి. మటన్ ఎవరికైతే నచ్చదో కూడా కామెంట్ చేయండి. నచ్చిన వాళ్ళైతే కామెంట్ చేయక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా ఫైనల్గా మేమైతే కరివేపాకు అయితే వేయము చెప్తున్నాము. కరివేపాకు, పుదీనా ఇటువంటి ఏమైతే మేము వేయము. శుభ్రంగా కొత్తిమీర అయితే వేసాము మేము. మీరు కూడా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్. ఇంకా మా అమ్మమ్మని చూపించట్లేదు, ఎందుకంటే అమ్మమ్మ అప్పటికి చాలా టైర్ అయిపోయింది. సో ఎందుకంటే మా బొడ్డోడు ఏడ్చేస్తాం, మా బొడ్డోడు ఇంక అసలు ఇద్దరు కూడా టార్చర్ పెట్టేస్తున్నారు. అలా ముద్దలాగా వచ్చిందని మీరు ఏమనుకోవద్దు. సల్లరేక చాలా పొడిగా ఉంది, బాగుంది. ట్రై చేయండి. బాయ్ గుడ్ నైట్ గైస్. ఇది నైట్.